హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుంటే 3 ఎగ్స్ని ఇలాగా పగలగొట్టి బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. 2 స్పూన్లు కారంని వేసుకోండి. కారం ఎంత వద్దనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కొంచెం మనకు కారం ఎక్కువ ఉంటే మనకి టేస్ట్గా ఉంటుంది. 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను గరం మసాలా మన ఇంట్లో ఏదున్నా కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకుని తీసుకోండి. పెద్ద సైజు పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. చిన్న సైజు టమాటాని ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూను నిమ్మరసము ఇలా బౌల్లోకి వేసుకుండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక రేకుని తీసుకోండి. స్టవ్ మీద పెట్టి రేకు మీద 3 స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ రేకంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. ఎగ్ మిక్సర్ని రేకు మీద ఇలాగా అట్టులా వేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపుకి షిఫ్ట్ చేసుకోవాలి. మనం ఇలా ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎగ్ ఆమ్లెట్ మీద ఇలాగా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.